నమస్తే, వెల్కమ్ టు ది ప్యాట్రైట్. బెంగళూరులో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ రామేశ్వరం అనే ఓ కేఫ్లో ఐఈడీతో బాంబ్ బ్లాస్ట్ జరగడంతో దాదాపు 9 మంది వరకు గాయాల పాలయ్యారు. వీరందరినీ ప్రస్తుతం ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే చేస్తున్నారు. ఈ బాంబ్ బ్లాస్ట్పై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు. దీన్ని ఐఈడీతో బ్లాస్ట్ చేశారని అయితే ఆయన ప్రకటించారు. దీనిపై ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. అంటే ఎన్ఐఏ అక్కడ ఎవరు బాంబు పెట్టారు, ఈ బాంబు ఎలా పేలింది అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ బాంబ్ బ్లాస్ట్కు ఏ సంస్థ పాల్పడింది అనే విషయాన్ని ఎన్ఐఏ అంత త్వరగా వెల్లడించే అవకాశం లేదు. ఎందుకంటే ఎన్ఐఏ ఒకవేళ కనుక ఈ సంస్థ పేరు కానీ బ్లాస్ట్కు పాల్పడిన వారి సమాచారం కనుక వెల్లడిస్తే ఆ సంస్థకు చెందిన స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. అంటే వారు అప్రమత్తమై వేరే ప్రాంతానికి పారిపోవడం ఇటువంటివి చేయడం వల్ల దాడికి పాల్పడిన సంస్థ గురించి ఎన్ఐఏ అయితే ముందుగానే వెల్లడించదు. ఏ సంస్థ అయితే దాడికి పాల్పడిందో ఆ సంస్థనే ప్రకటిస్తే తప్ప ఈ బాంబ్ బ్లాస్ట్లో పాల్గొన్న సంస్థ ఉగ్ర సంస్థ ఏది అనేది ఇప్పటికే తెలియదు. ఈ నిబంధనలను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అప్పట్లోనే ప్రకటించారు. కాబట్టి ప్రస్తుతం దాడికి పాల్పడిన ఉగ్ర సంస్థ పేరు అయితే ఎవరికీ తెలియదు. కానీ ఈ సమాచారం గురించి గూగుల్లో వెతుకుతూ ఉండగా, అంటే ఈ బాంబ్ బ్లాస్ట్కు సంబంధించిన సమాచారాన్ని గూగుల్లో వెతుకుతూ ఉండగా కొన్ని ఆసక్తికర కథనాలు అయితే కనిపించాయి. ఈ కథనాల్లో దాదాపు 2-3 కథనాల్లో అయితే ఉగ్రవాద సంస్థలు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలను టార్గెట్గా చేసుకున్నట్లయితే ప్రచురించాయి. సో వీటన్నిటిని మీకు పంచుకునేందుకు మీ ముందుకు వచ్చాను. ఉగ్రవాద సంస్థలు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలను ఎందుకు టార్గెట్ చేసుకున్నాయి అనే విషయానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి. వీటిలో ప్రధానమైన కారణాలను మీకు విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. ఉగ్ర సంస్థలు దక్షిణాది రాష్ట్రాలను టార్గెట్ చేసుకోవడానికి ప్రధానంగా కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. మొదటిది, మనందరికీ తెలుసు ఉగ్రవాదం అంటే పాకిస్తాన్ ఎక్స్పోర్ట్ చేసేది 1947 అంటే భారతదేశం విడిపోయిన తర్వాతి నుంచి పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదం అనేది భారతదేశానికి వస్తూనే ఉండేది. ముఖ్యంగా పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఎక్కువగా ప్రభావితమయ్యేది జమ్మూ కాశ్మీర్. దీంతోపాటు అటు ఖలిస్తానీ ఉగ్రవాదం ఉండేది, అటు నాగాలాండ్లో వేర్పాటువాద సంస్థలు చాలానే ఉండేవి. అయితే ఉత్తరాది ఉగ్రవాదానికి దక్షిణాది రాష్ట్రాల్లో ఉగ్రవాదానికి చాలా తేడా అయితే ఉంది. దీని గురించి class.in అనే వెబ్సైట్ ఒక కథనాన్ని అయితే ప్రచురించింది. ఆ కథనంలోని ఇన్ఫర్మేషన్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉగ్రవాదం ఎక్కువగా పనిచేసిన ఆ ఉగ్రవాదం వేర్పాటువాదం కోసం అయితే పనిచేసేవి. అంటే మేము భారతదేశంలో ఉండలేము, మాకు స్వతంత్ర దేశం కావాలి, ఇటువంటి పేరుతో ఉత్తరాదిలో ఉగ్రవాదం పనిచేసేది. అంటే కాశ్మీర్ను వేరే దేశంగా ఇచ్చేయండి, అటు నాగాలాండ్ అంటే ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాదం కూడా తమకు వేరే దేశం కావాలి అని పోరాడేవి. కానీ దక్షిణాదిలో అటువంటివి కాకుండా ఉగ్రవాదం వేరే రకంగా ఉండేది. అంటే ఇక్కడే తమకు వేర్పాటువాదం కాకుండా ఇక్కడే ఇస్లామిక్ రాజ్యాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో దక్షిణాది రాష్ట్రాలు అయితే పనిచేశాయి. ఇక్కడ ఇస్లామిక్ రాజ్యాలను ఏర్పాటు చేయడంలో భాగంగానే ఎక్కువగా రాడికలైజేషన్ అంటే ఇస్లామిక్ రాడికలైజేషన్ అనేది పెరుగుతూ వచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇస్లామిక్ రాడికలైజేషన్ పెరగడానికి ముఖ్య కారణం 1992లో మొట్టమొదటిసారిగా దక్షిణాది రాష్ట్రాల్లో రాడికలైజేషన్ పెరగడానికి బీజం పడింది. మనందరికీ తెలుసు 1992లో అయోధ్యలో ఒక వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేయడం అయితే జరిగింది. అయోధ్యలో కరసేవకులు తమకు రామాలయం కావాలని ఆ ప్రాంతంలో అప్పట్లో ఉన్న వివాదాస్పద కట్టడాన్ని అయితే కూల్చివేయడం జరిగింది. సో అక్కడ ఆ కట్టడం కూల్చివేసిన తర్వాతనే దక్షిణాది రాష్ట్రాల్లో ఇస్లామిక్ రాడికలైజేషన్కు బీజం పడింది. ముఖ్యంగా కేరళలో ఐఎస్ఎస్ అనే ఒక ఇస్లామిక్ రాడికలైజేషన్ సంస్థ అయితే పుట్టుకొచ్చింది. ఈ సంస్థ తర్వాతి కాలంలో బ్యాన్ అయింది. అంటే వివాదాస్పద కట్టడం కూలిపోయిన తర్వాత దానిపై ఎన్నోసార్లు ఇంటర్నల్గా మీటింగ్స్ పెట్టుకున్నాయి. దీన్ని దర్యాప్తు సంస్థలు గుర్తించడం వల్ల ఆ సంస్థని బ్యాన్ చేశాయి. ఆ తర్వాత కేరళ కేంద్రంగానే సిమి ఉగ్రవాద సంస్థ పుట్టుకొచ్చింది. సిమి ఉగ్రవాద సంస్థ అంటే స్టూడెంట్లలో నుంచి పుట్టుకొచ్చింది. ఆ తర్వాత అంటే 2001లో ఆ సంస్థను కూడా బ్యాన్ చేశారు. సిమిలో ఏదైతే నాయకులు పనిచేశారో అదే నాయకులు 2007లో
పిఎఫ్ఐని ఏర్పాటు చేశారు. అంటే పిఎఫ్ఐ మనందరికీ తెలుసు, దాదాపు ఒక ఏడాది క్రితం కేంద్రం దాన్ని బ్యాన్ చేసింది. ఆ సమయంలో పిఎఫ్ఐ గురించి దేశంలో అందరికీ తెలిసి వచ్చింది. సో పిఎఫ్ఐని కూడా బ్యాన్ చేసింది. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకున్నది కేవలం 2-3 సంస్థలు మాత్రమే. ఇటువంటి సంస్థలు దక్షిణాది రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో పుట్టుకొచ్చాయి. అయితే ఈ పదుల సంఖ్యలో పుట్టుకొచ్చిన ఈ ఇస్లామిక్ రాడికలైజేషన్ సంస్థలు ప్రజల్లో రాడికలైజేషన్ని పెంచి పోషించాయి. ఒక పిఎఫ్ఐని మనం ఉదాహరణగా చూసుకుంటే, కేరళ బేస్డ్గా పుట్టిన ఈ సంస్థ తెలంగాణ, ఏపీ, కర్ణాటక ఈ రాష్ట్రాలన్నిటిలోనూ ముస్లింలలో రాడికలైజేషన్ పెంచి పోషించడానికి ట్రైనింగ్ సెంటర్లని ఏర్పాటు చేశాయి. అంటే కరాటే శిక్షణ కేంద్రంగా ఏర్పాటు చేసి లోపల బాంబులు తయారు చేయడం, ఇంట్లో ఉన్న వస్తువులతోనే విధ్వంసం సృష్టించేలా ప్రయత్నించడానికి ఏ విధంగా తయారు చేయాలి, ఇటువంటివన్నీ పిఎఫ్ఐ పెంచి పోషించింది. దీంతోపాటు ఇస్లామిక్ రాడికలైజేషన్ పెరగడానికి సొంత సాహిత్యాన్ని కూడా తయారు చేసుకుంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో ఈ విధంగా ఒక్కొక్కటిగా పుట్టుకొచ్చిన ఆర్గనైజేషన్స్ అన్ని ఇస్లామిక్ రాడికలైజేషన్ని, అంటే తమకు ఇస్లామిక్ స్టేట్ కావాలనే విధంగా ప్రజల్లో భావజాలాన్ని పెంపొందిస్తూ వచ్చాయి. దీన్నే ఐసిస్, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అనే ఉగ్రవాద సంస్థ. మనందరికీ తెలుసు ఐసిస్. ఈ రాడికలైజేషన్ సంస్థలన్నిటిని ఉపయోగించుకుని దక్షిణాదిలో పాగా వేయడానికి అయితే ప్రయత్నించింది. ఈ సంస్థలు అంతకుముందు వరకు ఒక్కొక్కటి, అంటే ఏ సంస్థకు ఆ సంస్థ వేరువేరుగా పని చేసుకుంటూ వచ్చాయి. ఈ అన్ని సంస్థలను ఐసిస్ కలిపి ఉంచింది. దీనివల్లే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, అటు కేరళ ఈ 4 రాష్ట్రాల్లో ఇస్లామిక్ ఉగ్రవాదం, అంటే రాడికలైజేషన్ కాస్త ఉగ్రవాదంగా మార్పు చెందుతూ వచ్చింది. కేరళలో ఉగ్రవాదానికి ఒక భిన్నమైన ఇది ఉంది. కేరళ నుంచి, అంటే బ్రిటిష్ కాలంలో నుండే కేరళ నుంచి గల్ఫ్ దేశాలకు అక్కడి ప్రాంత ప్రజలు వలస వెళ్ళారు. అంటే కూలీ నాలి చేసుకోవడానికి. కేరళ తీర ప్రాంతం కాబట్టి అక్కడ నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళారు. సో వారి పూర్వీకులు వలస వెళ్ళడం వలన గల్ఫ్ దేశాల్లో నివసించే వీరికి కాంటాక్ట్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ కాంటాక్ట్స్ను ఉపయోగించుకునే ఐసిస్ కేరళ వ్యక్తులను సిరియా, ఇరాక్ ఇటువంటి దేశాల్లో పనిచేయడానికి అక్కడికి తరలించుకుని పోయేది. కానీ కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఈ 3 రాష్ట్రాల్లో మాత్రం ఇక్కడే స్లీపర్ సెల్స్ను తయారు చేసి ఇక్కడే బ్లాస్టులు చేసే విధంగా అయితే ప్రయత్నించింది. అందుకే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం, కర్ణాటక బేస్డ్గా బాంబ్ బ్లాస్టులు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. దీంతోపాటు మొన్ననే ఒక 2021లో అనుకుంటా మ్యాంగ్లూరులో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. కేరళలో దీపావళి సందర్భంగా బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఇటువంటి ఘటనలు ఈ రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ఉగ్రవాదం పెరగడానికి ప్రధాన కారణం మరొకటి కూడా ఉంది. ఇదేమిటంటే దక్షిణాది రాష్ట్రాల్లో మైనింగ్ ఎక్కువగా జరుగుతుంది. ఈ మైనింగ్ జరిగే ప్రాంతాల్లోనే జెల్టిన్ స్టిక్లు, అంటే మైనింగ్లో మనం చూస్తూ ఉంటాం, బాంబులు పేల్చడం వలన అక్కడ మొత్తం భూమి అనేది వదులుగా అవుతుంది. అక్కడి నుంచి మైనింగ్ చేస్తూ ఉంటారు. సో ఆ బాంబులనే ఉగ్రవాదం ఉపయోగించుకుంటూ వచ్చింది. మైనింగ్ కార్పొరేషన్, అంటే మైనింగ్ను అక్కడ ఎంత మైనింగ్ జరుగుతుంది, ఎన్ని బాంబులను, జెల్టిన్ స్టిక్లను ఉపయోగిస్తారు, ఎన్ని మిగులుతున్నాయి, ఇవి ఎక్కడికైనా బయటి వారికి చేరుతున్నాయా అనేది ఇప్పటి వరకు సరైన స్క్రూటినీ అనేది లేదు. దీనివలన జెల్టిన్ స్టిక్లు చాలా వరకు ఇతర వ్యక్తులకు, అంటే ఉగ్రవాద తీవ్రవాద సంస్థల చేతుల్లోకి వెళ్తున్నాయి. దీనివల్ల కూడా ఐఈడీలు తయారు చేయడం దీనివల్ల చాలా సులువు. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో మైనింగ్ ఎక్కువగా ఉండటం వలన ఉగ్రవాద సంస్థలకు అదనపు ప్రయోజనం కూడా చేకూరుతోంది. దీంతోపాటు చాలా దశాబ్దాల కాలంగా నిఘా సంస్థలు దక్షిణాది రాష్ట్రాలపై ఎక్కువగా దృష్టి సారించలేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఒకానొక కాలంలో, అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత వరకు ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా బాంబ్ బ్లాస్ట్లు అవి జరిగేవి. దీనివల్ల నిఘా సంస్థలు ఎక్కువగా కాశ్మీర్లోను, ఈశాన్య రాష్ట్రాల్లోనూ, ముంబై ఇటువంటి ప్రధాన ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా దృష్టి సారించేది. ఇదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి ఎక్కువగా సారించలేకపోయింది. దీనివల్లే 1992 ఆ తర్వాతి కాలం నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉగ్రవాదం పెరుగుతూ వచ్చింది. సో దీనివల్లే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం కూడా ఉగ్రవాద దాడులు అక్కడక్కడ జరుగుతూ వస్తున్నాయి. దీన్ని కేంద్రం భవిష్యత్తులో ఎలా అరికడుతుందో
తెలియాలంటే వేచి చూడాల్సిందే.